నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ అసలైన ఆభరణం. పిల్లలు, కథ మొదలు పెడదామా? రాత్రి 8 గంటల ప్రాంతాన హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభం కావడంతో గంగాధరం వీధి వాకిలి తలుపుతో పాటు కిటికీలు కూడా మూసి వచ్చాడు. గాలి హోరుకు, ఉరుముల శబ్దానికి అతడి 6 ఏళ్ల కూతురు విద్య భయపడిపోయి తల్లిని గట్టిగా పట్టుకొని కూర్చున్నది. భయపడికే తల్లి అంటూ గంగాధరం కూతుర్ని ఎత్తుకున్నాడు. అంతలో ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దం అయింది. గంగాధరం వెళ్ళి తలుపు తీశాడు. వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయిన అతడి మిత్రుడు సత్యంతో పాటు మరొక మనిషి లోపలికి వచ్చాడు. సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది. సత్యం గంగాధరం చిన్ననాటి స్నేహితుడు. అతడికి పట్నంలో ఉద్యోగం. గంగాధరం ఉత్సాహంగా భార్యను, గాయత్రి, ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు అంటూ కేక వేశాడు. వాళ్ళు తడిసి ఉండటం చూసి గాయత్రి వాళ్లకు పొడి బట్టలు తెచ్చి ఇచ్చింది. సత్యం బట్టలు మార్చుకొని విద్యను తన చేతుల్లోకి తీసుకుంటూ, పనిపడి రంగాపురం వెళుతున్నాను. దారిలో ఈ వర్షం. అనుకోకుండా కోదండం కలిశాడు. మా పట్నం వాడే అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు. గాయత్రి అతిథులకు అప్పటికప్పుడు వేడివేడిగా వంట తయారు చేసింది. వాళ్ళు భోజనం చేయగానే వీధి గదిలో ఇద్దరికీ పడకలు సిద్ధం చేసింది. నేను మామయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను అన్నది విద్య. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మామయ్య ప్రయాణ బడలికలో ఉన్నాడు. ఇప్పుడా కథలు అంటూ గాయత్రి కూతురును కసురుకున్నది. మరేం పర్వాలేదు చెల్లి, విద్యకు నిద్ర పట్టే వరకు కథలు చెప్తాను అన్నాడు సత్యం. విద్య సత్యం పక్కనే పడుకొని అతడు చెప్పే కథలు వింటూ గంట తర్వాత నిద్రపోయింది. సత్యం కూడా బడలిక కొద్దీ ఆ వెంటనే నిద్రపోయాడు. అతడికి తిరిగి మెలకువ వచ్చేసరికే తెల్లవారు కావస్తున్నది. అప్పటికే నిద్రలేచి ఉన్న కోదండం సత్యాన్ని, నువ్వు మరికొంతసేపు ఉంటావా, నాతో పాటు బయలుదేరి వస్తావా అని అడిగాడు. విద్య నిద్రలేస్తే ఇక ఆ పూటకు అక్కడి నుంచి తనను కదలనీదని ఎరిగి ఉన్న సత్యం, గంగాధరం అతడి భార్య భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసినా వినకుండా కోదండంతో పాటు బయలుదేరాడు. పొద్దెక్కి నిద్రలేస్తూనే విద్య, సత్యం మామయ్యేడి అంటూ ఇల్లంతా వెతికి చూసింది. గాయత్రి కూతురికి స్నానం చేయించడానికి పెరట్లోకి తీసుకుపోతూ, మామయ్య నీకు బొమ్మలు తెస్తానని బజారుకు వెళ్ళాడు అన్నది. ఆమె కూతురుకు నీళ్లు పోస్తూ బోసి మెడకేసి చూసి నిర్ఘాంతపోయింది. విద్య మెడలో అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిన 3 తులాల బంగారు గొలుసు లేదు. కిందటి సాయంత్రమే విద్య పేచీ పెడితే పెట్టెలో నుంచి గొలుసు తీసి ఆమె మెడలో వేసింది. గాయత్రి గబగబా ముందు గదిలోకి వచ్చి విద్య పడుకున్న పక్కంతా దులిపి చూసింది. గొలుసు జాడలేదు. గాయత్రికి కళ్ళనీళ్ల పర్వంతమైంది. అత్తగారు తన పెళ్లినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా చేయించిన గొలుసు అది పోయిందంటే ఆమె ఎంతగా బాధపడుతుంది. 1 వారం రోజుల్లో ముఖ్యంగా మనవరాలను చూసేందుకు వస్తున్నట్టు ఉత్తరం కూడా రాసింది. భార్య నుంచి గొలుసు కనిపించటం లేదు విని గంగాధరం కూడా 2-3 సార్లు ఇల్లంతా వెతికాడు. ప్రయోజనం కలగలేదు. గాయత్రి దిగులు పడుతూ రాత్రికి రాత్రి గొలుసు మాయం కావటం విడ్డూరంగా ఉంది. ఒకవేళ అన్నయ్య నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందని దాన్ని తీసి దాచాడేమో అన్నది. గంగాధరానికి కూడా చివరికి ఈ ఒక్క ఆశ మిగిలింది. 2 రోజుల తరువాత తిరుగు ప్రయాణంలో విద్య కోసం బొమ్మలు తీసుకొని సత్యం మళ్ళీ వచ్చాడు. గంగాధరం సత్యానికి జరిగిందంతా చెప్పి, గొలుసేమైనా నువ్వు తీసి దాచావేమో అనుకున్నాం అన్నాడు. సత్యం కొంచెం సేపు ఆలోచించి, తప్పకుండా ఈ పని ఆ కోదండంగాడిదే అయ్యుంటుంది అన్నాడు. అతను అలాంటివాడా అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. అతడితో నాకు కొద్దిపాటి ముఖపరిచయం తప్ప అంతగా స్నేహం అంటూ లేదు.
నువ్వు నాతో బయలుదేరు, అతడింటికి వెళ్ళి అడుగుదాం, అవసరమైతే బెదిరించి చూద్దాం అన్నాడు సత్యం. ఇద్దరూ పట్నం చేరేసరికే మధ్యాహ్నం అయింది. భోజనం చేసి విశ్రాంతి తీసుకొని సాయంత్రం కోదండం ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూరపాదులకు నీళ్లు పోస్తున్నాడు. అతడు సత్యం గంగాధరులను చూస్తూనే ఒక్క క్షణం నివ్వెరపడి అంతలోనే సర్దుకొని రండి రండి అనుకోని అతిథులు అన్నాడు. సత్యం అతడితో, ఇక్కడి రక్షక భటుల అధికారి గంగాధరం పిన్ని కొడుకు. గంగాధరం వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను అన్నాడు. కోదండం వాళ్లను ముందు గదిలో కూర్చోబెట్టి లోపలికి పోయి భార్యను అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. ఆడుకోవడానికి వెళ్ళింది అని భార్య చెప్పగానే కోదండం, నువ్వు వెంటనే పెరటిదోవన వెళ్ళి అమ్మాయి మెడలో ఉన్న గొలుసు తీసుకురా అన్నాడు. అంత మునిగిపోయేదేమిటి, అమ్మాయి చీకట పడితేనే ఇంటికి తిరిగి వస్తుంది కదా అన్నది భార్య. ముందు చెప్పిన పని చేయి అంటూ కోదండం భార్యని కసురుకున్నాడు. ఆమె పావుగంట గడిచి గడవక ముందే శోకాలు పెడుతూ తిరిగి వచ్చింది. కొంప మునిగింది, వీధిలో ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు. ఎవడో పెద్ద గడ్డంవాడు మిఠాయి కొనిపెడతానని అమ్మాయిని తీసుకుపోయాడట. వాడు అమ్మాయి మెడలో ఉన్న గొలుసు దొంగిలించేందుకే అలా చేసుంటాడు అన్నది. గొలుసు మాట వింటూనే కోదండం వెలవెలపోయి భార్యని వారించబోయాడు. కానీ ఆమె దుఃఖంలో అది గమనించలేదు. సత్యం కల్పించుకొని పిల్లలను వీధిలోకి మెడలో బంగారపు గొలుసుతో పోనివ్వడం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే. ఆ గొలుసు ఎలా ఉంటుందో చెప్పి వెంటనే రక్షక భటులకు ఫిర్యాదు చేద్దాం అన్నాడు. ఈ ఫిర్యాదు మాట వింటూనే కోదండానికి వణుకు పుట్టింది. తను విద్య మెడలో నుంచి గొలుసు దొంగిలించిన సంగతి ఎలాగూ బయటపడుతుంది. ఆ సంగతి రక్షక భటుల దగ్గర తెలియటం అంటే తనకు ఖైదు తప్పదు. కోదండం ఇలా ఆలోచించి గంగాధరం చేతులు రెండూ పట్టుకొని వణుకుతున్న గొంతుతో, మీరు నన్ను క్షమించాలి. మా అమ్మాయి మెడలో గొలుసు మీ విద్యది. మొన్న రాత్రి దొంగిలించాను. మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజు సాధిస్తుండేది. నాక ఆ స్తోమత లేదు. ఫిర్యాదు చేయకండి, పరువు నాకు ప్రాణంతో సమానం అన్నాడు. గంగాధరం ఎంతో సౌమ్యంగా, చూడు కోదండం, పెళ్ళానికి నచ్చజెప్పలేనప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. పిల్లలకు అసలైన ఆభరణం విద్య. అంతేకాని చిన్నతనం నుంచి వాళ్లకు బంగారం మీద మోజు కలిగేలా చేయటం అవివేకం. ముందు మీ అమ్మాయి ఏమైందో వెతుకుదాం పదా అన్నాడు. ఇంతలో మిఠాయి పొట్లంతో కోదండం కూతురు తిరిగొచ్చింది. ఆ పిల్ల మెడలో విద్య బంగారపు గొలుసు కనపడగానే కోదండం భార్య సంతోషంతో, ఎక్కడికి వెళ్ళావే తల్లి, గడ్డం వాడెవడో నిన్ను ఎత్తుకుపోయాడనుకున్నా అన్నది. కోదండం కూతురు మిఠాయి పొట్లం విప్పుతూ, ఆ మామయ్య కొత్తగా ఈ ఊరుకు ఉద్యోగం పని మీద వచ్చాడట. నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలా ఉంటానన్నాడు. కాసేపు నా మాటలు విని మిఠాయి కొట్టు దగ్గరికి తీసుకుపోయి మిఠాయి కొనిపెట్టాడు అన్నది. కోదండం భార్య కూతురు మెడలను గొలుసు తీసి గంగాధరానికి ఇస్తూ, నా మూర్ఖత్వం ఆయన్ని దొంగగా చేస్తుందనుకోలేదు. పిల్లలకు బంగారం కాదు, బంగారం లాంటి భవిష్యత్తు కోసం విద్య ముఖ్యం అని అన్న సంగతి మీ వల్ల తెలుసుకున్నాను అన్నది. గంగాధరం గొలుసును జేబులో వేసుకొని కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ, దేవుడి దయ వల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది అన్నాడు. పిల్లలు విన్నారుగా. పైన కథలో చెప్పిన విధంగా మన ఇంటికి స్నేహితులైనా, తెలిసిన వారైనా, చుట్టాలైనా వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక్క బంగారం విషయం అయినా, మరి ఏ విషయం అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేకపోతే అనర్థాలు జరుగుతాయి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.